హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు. తెలంగాణ భవన్లో సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24% అడవులు ఉండగా వాటిని 33% పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు రామచంద్రుడు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలే కాకుండా భారతీయులే కాకుండా మొత్తం భూమి మీద ఉన్న అందరు ప్రజలకు ఇది సహకారిస్తుంది. కానీ ఒక చెట్టు మానవ జాతికి ప్రకృతికి అందరికీ ఇచ్చే విలువ దాదాపుగా 28 లక్షల రూపాయల విలువ. ఒక్కొక్క చెట్టు దాని జీవిత కాలంలో ఇచ్చేది, అంటే అన్ని చెట్లు కాదు, యావరేజ్ గా చెప్తున్నాను. మన దేశంలో ఈ మధ్యన మీరు చూశారు అందరూ వేడి ఎలా పెరిగిపోయిందో, కరువులు కాటకాలు వస్తున్నాయని, తుఫాన్లు వస్తున్నాయి. ఇవన్నీ దేనికి కారణం ఏంటి? మనం ఉన్న వనరుల్ని చెట్లని నాశనం చేశాం మన స్వార్థం కోసం, ప్రజల స్వార్థం కోసం. మనం అంటే తెలంగాణ వాసులే కాదు, ప్రతి ఒక్కరు మన ఈ భారత భూమి ఉన్న అందరూ అందు గురించి దానిని ఇప్పుడు ఉన్న అడవిని మనం మళ్ళీ తీసుకురాలేము, అప్పుడు ఉన్న అడవిని. కానీ దాన్ని కొంతవరకైనా బాగు చేద్దామనే ఉద్దేశంతో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపుగా 230 కోట్లంటే సగటున తెలంగాణ వాసుడికి 60 చెట్లు నాటడం పడుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో సగటున మనకున్నాయి 30 చెట్లే. అడవులు అన్ని కలుపుకుంటే 30 చెట్లే ఉంది. అదే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే దాదాపుగా 7 నుంచి 8 వేల చెట్లు ఉన్నాయి. అంటే ఆ దశకు మనం చేయలేము, ఎందుకంటే మనకు అంత భూమి లేదు. కనీసం 100 చెట్లైనా ఉండాలి. మనం మంచిగా బ్రతకాలి, వేడి పెరగకూడదు, ప్రకృతి వైపరీత్యం రాకూడదు అనుకుంటే దాదాపుగా 100 చెట్లు నాటాలి. 100 చెట్లు అంటే భారతీయులు అందరూ కలిపి 100 చెట్లు అంటే ఎన్ని కోట్ల చెట్లు మీరు అనుమానించండి.